ప్రజాప్రతినిధుల జీతంలో నుంచి 50% జీతం రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రశాంతంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో కార్మికుడు ఆత్మహత్య చేసుకోబోవడం దురదృష్టకరమని అన్నారు. భట్టి నేతృత్వంలోని కమిటీ ఆర్టీసీ సమస్యలపై చర్చిస్తోందని చెప్పారు. ఈ ప్రభుత్వం మీదేనని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగిలేటి. ఇక కార్మికుల సమస్యలపై 100% సానుకూలంగా స్పందిస్తానన్నారు. రాబోయే 100 రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు పొంగిలేటి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకు ఒక సందేశాన్ని ఇవ్వాలని ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్ గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు కేబినెట్ లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. ఆ మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రిటైర్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్ కు సంబంధించిన డిఫరెంట్ సెక్టార్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇది ఈ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మేము ఇచ్చింది పోంగా ఇదంతా కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో అక్యూములేట్ అవుతూ వచ్చింది. ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, మేమున్నాం. మిగతా ముఖ్యులు ఎవరైతే కూర్చున్నారో వారంతా మేము ఇప్పుడు ఏవైతే శాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో ఒక 50% హోల్డ్ చేయండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్మెంట్ కు సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నింటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నామో 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వీళ్లపై తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. ఎక్కడ కూడా జడ్జిమెంట్ లో వాళ్ళకి నిర్దోషులని కానీ అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. పిటిషనర్ కు నివేదిక ప్రతిని అందించకుండా దానిని రాష్ట్ర ప్రభుత్వం పదే ప్రచురించడం పట్ల చట్ట విరుద్ధం. ఇది దురుద్దేశపూర్వకంగా పక్షపాతంతో చేసిన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరింది. మరి సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందని ప్రకటించాలి. అయితే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత పిటిషనర్లకు ప్రతులు అందించినందున ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందించలేదు. మరి ఇది కోర్టులో జరిగిన వాస్తవం, కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవం. ఏ స్థాయిలో మిస్యూజ్ చేయడానికి మరి వాళ్ళ కక్కుర్తో, లేకపోతే కమిషన్ల కక్కుర్తో, అసమర్థతలో, లేకపోతే మరి ఆ ప్రాజెక్టు పూర్తయితే గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనో, మరి ఏ కారణంగానో అసలు ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం ఇది ఒక ఘోర తప్పిదం. అదేవిధంగా వాళ్లే అనేక మార్లు మేడిగడ్డనే కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ అన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే డిజైన్ చేసినా, నేనే నిర్మాణం, ఆయనే డిజైన్
ఆయనే నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ అని పదే పదే చెప్పి మరి వారు ఉన్న సమయంలోనే సుమారు 97,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,00,000 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేదు. పదే పదే ఒక మేడిగడ్డ పోతే ఏమైంది, ఇంకా ఎన్నో కంపెనీలు కట్టి అంటున్నారు. అసలు సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ మేడిగడ్డ. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేయకుంటే తదిమ ప్రాజెక్టు కట్టడం అసలు అనవసరం. మరి వాళ్ళన్న గుండెకాయనే మనిషికి గుండెకాయ ఫెయిల్ అయితే అసలు మనిషి బతారా? అదేవిధంగా ప్రాజెక్టుకి వెలువెడతా పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి శాశ్వతంగా ఆర్థికంగా నష్టం చేసి మరి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసి ఈరోజు వాళ్ళ వింత ప్రవర్తన తెలంగాణ ప్రజలు రైతులందరూ గమనిస్తున్నారు. హెచ్ఫాస్ట్ ఏర్పడిన తరువాత అతి తక్కువ కాలంలోనే చాలా కల్తీ కేసులు గుర్తించినట్లు తెలిపారు హెచ్ఫాస్ట్ డీసీపీ గైక్వాడ్. తినే పాల పదార్థాల దగ్గర నుంచి చికెన్, మటన్ వరకు అన్ని కల్తీ జరుగుతోందన్నారు. ప్రజలు చాలా జాగ్రత్త వహించాలని సూచించారు. 15 చోట్ల సోదాలు జరిపి 4 టన్నుల కల్తీ టీ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. 10 మంది నిందితుల్ని హెచ్ఫాస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కల్తీ టీ పౌడర్ కి నార్మల్ టీ పౌడర్ కి తేడా చాలా సులభంగా గుర్తించవచ్చని డెమో చేసి చూపారు డీసీపీ. కల్తీ టీ పౌడర్ నీళ్లలో కలప వెంటనే రంగు వచ్చేస్తుందని, నార్మల్ టీ పౌడర్ రంగు మారడానికి కొంత సమయం తీసుకుంటుందని తెలిపారు. కల్తీ పదార్థాల అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్తున్న హెచ్ఫాస్ట్ డీసీపీ గైక్వాడ్ తో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో మరో కల్తీ దందా బయటపడింది. ఏదైతే ఇటీవలే 14 టన్నుల మటన్ కల్తీ బయటపడిందో అది మరొక ముందే మరోసారి హైదరాబాద్లో మనం ఏదైతే నిత్యం టీ తాగుతూ ఉంటామో ఆ టీ తాగే దాంట్లో కూడా కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి 1 కాదు 2 కాదు 4 టన్నుల పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు డీసీపీ గైక్వాడ్ సార్ ఉన్నారు. సార్, అసలు ఎలా జరిగింది ఇది? ఈ ఆపరేషన్ ఎన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నారు? ఈరోజు మార్నింగ్ నుంచి మన హైదరాబాద్ సిటీ ఫుడ్ ఆడల్ట్రేషన్ సర్విలెన్స్ టీమ్ హెచ్ఫాస్ట్ ఒక విశ్వసనీయ సమాచారం పైన ఇది రేడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు 15 టీ గోడౌన్స్ పైన రేడ్ చేయడం జరిగింది. దీంట్లో 10 ప్లేసెస్లో 10 గోడౌన్లో మన ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ దొరికింది. ఈరోజు మొత్తం మన హెచ్ఫాస్ట్ టీమ్ 3000 kgs ఆఫ్ అడల్టరేటెడ్ టీ పౌడర్, తర్వాత 1500 kgs ఆఫ్ ఎక్స్పైర్డ్ టీ పౌడర్, కొన్ని సింథెటిక్ ఫుడ్ కలర్ అండ్ జాగరీ ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. అసలు ఈ కల్తీ టీం అంటే వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, దాంట్లో ఏం కలుపుతున్నారని మీరు గుర్తించారు? మీ అందరికీ తెలుసు కి మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ టీ ఉన్నాయి. ఒకటి జెన్యూన్ టీ ఉంది, ఒకటి అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది. సో ఈ మొత్తం ఒక ర్యాకెట్ మన హైదరాబాద్ నగరంలో నడుస్తుంది. అది ఈ ర్యాకెట్ ఎక్స్పోజ్ చేయడానికి ఈరోజు మన హెచ్ఫాస్ట్ టీం ప్రయత్నం చేశారు. అది సో ఆల్మోస్ట్ 10 గోడౌన్ పైన అండ్ 10 పర్సన్కి ఈరోజు మేము అరెస్ట్ చేశాము. ఈ టీ పౌడర్ అడల్టరేట్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఈ బయటకి రాష్ట్రం నుంచి వెస్ట్ బెంగాల్, ఆసాం, వేరే రాష్ట్రం నుంచి ఈ తక్కువ ప్రైస్లో 140 రూపీస్ 130 రూపీస్ కేజీస్లో ఈ అందరూ పర్చేజ్ చేస్తున్నారు. అది చీప్ టీ పౌడర్ ఉంది, యూజ్ టీ పౌడర్, ఎక్స్పైర్డ్ టీ పౌడర్ కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. ఈ మొత్తం టీలో వాళ్ళు సింథెటిక్ కలర్ సిఎఫ్సి, టెట్రాజిన్, టోటల్ డై కలర్ లాగా కలర్ మిక్స్ చేసి అది మంచి క్వాలిటీ చూపించడానికి అది ప్రయత్నం చేస్తున్నారు. అది మన ఈ ఆపరేషన్లో కొన్ని సింథెటిక్ కలర్స్ కూడా దొరికింది. అది మీరు ఇక్కడ చూడండి, ఇది ఈ సింథెటిక్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి. అది ఎల్లో కలర్, రెడ్ కలర్ ఈ టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ టీ పౌడర్లో ఎలాంటి కలర్ మిక్స్ చేయడానికి అలౌడ్ లేదు. తర్వాత కూడా ఈ ఫుడ్ కలర్ వాళ్ళు మిక్స్ చేస్తున్నారు. ఈ మిక్స్ చేసిన తర్వాత ఈ చిన్న ప్యాకెట్లో చిన్న ప్యాకెట్ కావచ్చు, తర్వాత ఇలాగా ఫేక్ బ్రాండింగ్ పైన వితౌట్ రిజిస్టర్డ్ ట్రేడ్ లైసెన్స్ పైన వాళ్ళు సేల్ చేస్తున్నారు. 1/2 kg 1 kg లాగా ప్యాకింగ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ అంటే మార్కెట్లో ఉన్న స్ట్రీట్ వెండర్స్, టీ స్టాల్స్, తర్వాత కొన్ని ఫేమస్ ఉడిపి సెంటర్స్లో కూడా వాళ్ళు తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సార్, నార్మల్ టీకి ఈ కల్తీ పదార్థాలు కలిపిన తర్వాత ఎలా చేంజ్ ఉంటుంది ఒకసారి చూపించగలరా? అడల్టరేటెడ్ టీ పౌడర్ ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ఉంది. అది మన ఇంటికి కూడా ఇది సింపుల్ టెస్ట్ చేయొచ్చు. అది సో మన కోల్డ్ వాటర్లో మన జెన్యూన్ టీ పౌడర్ పెట్టిన తర్వాత కలర్ రావడానికి చాలా టైం పడుతుంది, ఈజీగా కలర్ రాదు. బట్ మన అడల్టరేటెడ్ టీ పౌడర్ ఈ కోల్డ్ వాటర్లో మిక్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా కలర్ వస్తుంది. కోల్డ్ వాటర్ ఉంది, ఈ కోల్డ్ వాటర్లో నేను జెన్యూన్ టీ పౌడర్ మిక్స్ చేస్తున్నారు. ఈ మిక్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా అది కలర్ రాదు. బట్ అది సేమ్ మన అడల్టరేటెడ్ టీ పౌడర్ ఈ కోల్డ్ వాటర్లో మిక్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా కలర్ వస్తుంది. అది విదిన్ సెకండ్ ఇది కలర్ వస్తుంది. అది సో ఇది చాలా ఈజీ టేస్ట్ ఉంది. అది మీరు చూడండి, అది లెఫ్ట్ హ్యాండ్లో ఈ జెన్యూన్ టీ
పౌడర్ ఉంది, ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది. అది చాలా కలర్లో డిఫరెన్స్ ఉంది అది. సో ఇది ఈజీ టేస్ట్ ఉంది, ఇది ఐడెంటిఫై చేయడానికి. సో ఈ అందరూ ఈ ప్రాఫిట్ కోసం తక్కువ ప్రైస్లో సేల్ ఎవరైనా వెండర్స్ ఉన్న వాళ్ళకి టార్గెట్ కోసం ఇది సేల్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? వాళ్ళు లోకల్గా ఉన్నారా లేకపోతే వేరే రాష్ట్రాలు చెందిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళ వెనకాల ఇంకా ఏదన్నా ఇంకా మాఫియా నడుస్తుందని మీకు సమాచారం ఉందా? ఈరోజు ఈ మొత్తం ఆపరేషన్లో 10%కి మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా సప్లై చైన్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేస్తాము. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ కింద వాళ్ళపైన కేసు బుక్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. వాళ్ళ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ లోకల్ మార్కెట్ తర్వాత వేరే తెలంగాణలో కూడా తర్వాత బయటకి రాష్ట్రంలో కూడా ఇది సేల్ చేస్తున్నారు. సో ఈ అన్ని మొత్తం ర్యాకెట్ కూడా మన ఇన్వెస్టిగేషన్లో బయటకి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది కూడా వాళ్ళకి లేచిన దగ్గర నుంచి టీ తాగందే వాళ్ళకి మంచిగా అనిపించింది సార్. వాళ్ళకి ఏం చెప్తారు, ప్రజలకు ఏం చెప్తారు ఇదంతా జరిగిన తర్వాత? జనరల్ పబ్లిక్లో కూడా మన H-Fast టీం నుంచి అపీల్, మీరు ఏదైనా టీ పౌడర్ కావచ్చు లేదా వేరే ప్రోడక్ట్ కూడా కావచ్చు, పర్చేస్ చేసే టైంలో మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఏ షాప్ నుంచి పర్చేస్ చేస్తున్నారు, ఏ బ్రాండ్ ఏ కంపెనీ మీరు పర్చేస్ చేస్తున్నారో అది ప్రాపర్గా చూడాలి. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూడాలి. కొన్ని సింపుల్ టేస్ట్ ఉన్నాయి, అది కూడా మిల్క్ పౌడర్ గురించి తర్వాత మిల్క్ ప్రోడక్ట్ గురించి సింపుల్ టేస్ట్ ఉన్నాయి, టీ పౌడర్ గురించి సింపుల్ టేస్ట్ ఉన్నాయి. అదే మీరు చేస్తే ఈజీగా ఇది ఐడెంటిఫై అయితే. సో ఎలాంటి ఈ అడల్ట్రేషన్ గురించి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి మీరు ఇమీడియట్గా మన H-Fast టోల్ ఫ్రీ నెంబర్ పైన కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మన టీం కూడా దీనిపైన యాక్షన్ చేస్తారు. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఉంటే వాళ్ళు మీకు ఎట్లా కంప్లైంట్ చేయాలి? వాళ్ళ అడ్రస్ ఏమన్నా మీరు బయట గోప్యంగా ఉంచే అవకాశం ఉందా? సో లాస్ట్ 1.5 month నుంచి మన ఈ H-Fast టీం ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ సైడ్ నుంచి మన సిపి విసి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో మన ఈ H-Fast టీం స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈ H-Fast టీం లాస్ట్ 1.5 month నుంచి మోర్ దాన్ 150 కేసెస్ కూడా మేము బుక్ చేశాము. ఈ టీంకి అప్రోచ్ చేయడానికి చాలా ఈజీ ఉంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము పబ్లిక్లో ఇచ్చాము, అది 8712661212. ఈ టోల్ ఫ్రీ నెంబర్ పైన మీరు కాల్ చేసి మీ కంప్లైంట్ ఇవ్వచ్చు. దీనిపైన ఖచ్చితంగా మన H-Fast టీం సీరియస్ యాక్షన్ చేస్తారు. అయితే మొత్తం మీద అవుతుంది అంటే రోజు మనం నిత్యం తాగే టీ ఏదైతే ఉంటుందో దాంట్లో వాడే పదార్థాలు టీ పౌడర్ అనేది ఒక్కసారి కాదు అనేక సార్లు వాడిన తర్వాత మళ్ళీ దాన్ని బయటకు తీసి దానికి సింథటిక్ రంగులు అనేది కలిపి మళ్ళీ దానికే వాడుతున్నారని చెప్తున్నారు. ఇది దందా అనేది ఎక్కడి నుంచి కాదు, బయట కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం ఇలాంటి రాష్ట్రాల నుంచి తెలంగాణకి అనేది సప్లై అవుతుంది. ఈ సీక్రెట్ ఆపరేషన్లో మొత్తంగా 4 టన్నుల సరుకు అనేది బయటపడిందని చెప్తున్నారు. ఇప్పుడే కాదు ఇంకా ఇలాంటి తనిఖీలు అనేవి మరినే జరుగుతాయని చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి కల్తీ పదార్థాల గురించి ఎవరికైనా తెలిస్తే మాత్రం H-Fast టోల్ ఫ్రీ నెంబర్కి కంప్లైంట్ చేయాలని చెప్తున్నారు. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో చందు, V6 న్యూస్, హైదరాబాద్. సిటీలో ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై వాహనదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోటోలు తీసి చలాన్లు విధించడంపై చూపిస్తున్న శ్రద్ధ నగరంలో మౌలిక వస్తువుల కల్పనపై లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్, జీబ్రా క్రాసింగ్లు పూర్తిగా చిరుగుపై కనిపించకుండా పోయినా వాటిని దాటారంటూ చలాన్లు మాత్రం యథేచ్ఛగా విధిస్తున్నారని వాపోతున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బైకర్కు స్టాప్ లైన్ క్రాసింగ్ ఉల్లంఘన కింద 235 రూపాయల చొప్పున 2 సార్లు చలానా పడింది. ఈ చలానా మెసేజ్ చూసి షాక్ అయిన ఆ వాహనదారుడు ఆ సిగ్నల్ వద్దకు వెళ్లి చూస్తే అసలు విషయం అర్థమైంది. అక్కడ స్టాప్ లైన్, జీబ్రా క్రాసింగ్ ఆనవాళ్లు కూడా లేవు. రోడ్డుపై పెయింట్ మొత్తం చెరిగిపోయి ఎక్కడ ఆగాలో ఎక్కడ దాటకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. లైన్స్ కనిపిస్తే కదా ఫాలో అవ్వడానికి. రోడ్డు మీద ఎక్కడా తెల్లటి గీత లేదు. జీబ్రా క్రాసింగ్ అయితే అసలు గుర్తే లేదు. పెయింట్ వేసి ఏళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ అదే సిగ్నల్ వద్ద కెమెరా పెట్టి లైన్ దాటామని ఫోటో తీసి చలానా మాత్రం పంపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ఆ బైకర్ ప్రశ్నించాడు. ఇది ఒక్క సిగ్నల్ వద్ద సమస్య కాదని, హైదరాబాద్ లో చాలా ప్రధాన కూడళ్లలో ఇదే పరిస్థితి ఉందని వాహనదారులు చెబుతున్నారు. అమీర్పేట, పంజాగుట్ట, ఎల్బీ నగర్, కూకట్పల్లి, మియాపూర్ లాంటి రద్దీ ప్రాంతాల్లో సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్, జీబ్రా మార్కింగ్లు చెరిగిపోయి ఏళ్లైందని అంటున్నారు. వర్షాకాలంలో రాత్రి సమయాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వాపోతున్నారు. చలానాలు వేయటం తప్పు కాదని, కానీ ముందు నిబంధనలు పాటించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు. మొదట అన్ని సిగ్నల్స్ వద్ద థర్మోప్లాస్టిక్ పెయింట్తో స్టాప్ లైన్, జీబ్రా క్రాసింగ్లు స్పష్టంగా వేయించాలి. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు వేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. లైన్స్ లేకుండా గాల్లో ఉన్న గీత దాటామని ఫైన్ వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై ట్రాఫిక్ విభాగం అధికారులను సంప్రదించగా రోడ్డు మార్కింగ్ బాధ్యత జీహెచ్ఎంసీదని, తాము ఉల్లంఘనపై మాత్రమే చర్యలు తీసుకుంటామని చెబుతున్నట్టు సమాచారం. అయితే వాహనదారులు మాత్రం ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ సమన్వయంతో పనిచేయాలని, ప్రజల నుంచి వసూలు చేస్తున్న చలానా సొమ్ముతోనైనా రోడ్డు మార్కింగ్లు వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద టెక్నాలజీ పేరుతో చలానాలు విధించే ముందు కనీస మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత అధికారులదేనని సిటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరి అధికారులు ఈ సమస్యపై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. గ్రేటర్ హైదరాబాద్లోని రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ట్రాఫిక్ జాములతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ ప్రాంతంలో పెరిగిన హోటళ్లు, టీ పాయింట్స్, టిఫిన్ సెంటర్లు రద్దీకి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. హోటళ్ల ముందు రోడ్డుపైనే ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో రహదారి సగానికి పైగా బ్లాక్ అయిపోతుంది. ట్రాఫిక్ పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పార్కింగ్ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అంతరిక్ష రంగంలో పూర్తి స్వదేశీ సాంకేతికతో భారత్ దూసుకుపోతున్న సమయంలో యువతలోనూ ఆ ఆసక్తి పెరుగుతోంది. స్వతహాగా ఫౌండేషన్లు పెట్టి తమదైన శైలిలో రాకెట్స్ తయారు చేస్తున్నారు. సిన్స్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులు తయారు చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. సిన్స్మీ ఫౌండేషన్ ఎండీ ఇషాంత్తో కలిసి డిఎస్ఆర్ ఎస్ఎల్వి 2027 ప్రాజెక్టు పూర్తి వివరాల్ని అనిల్ అందిస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ ఎక్విప్మెంట్స్తోనే చాలామంది ఎన్జిఓస్ కానీ ఫౌండేషన్లు కానీ వివిధ రకాలైనటువంటి రాకెట్లని తయారు చేస్తున్నారు. పిల్లలకి ఇక్కడ ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే ఉచితంగా విద్యను అభ్యసించి సో ఈ రాకెట్ లాంచ్లు కూడా చేయడం జరుగుతుంది. అదే మన రంగారెడ్డి జిల్లా అబ్దుల్పేర్మేట దగ్గర నర్రపల్లి దగ్గర కూడా డీజీసీఏ అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ఇచ్చినటువంటి పర్మిషన్ మేరకు ఒక రాకెట్ను తయారు చేశారు. డిఎస్ఆర్ ఎస్ఎల్వికి సంబంధించి 2027కి సంబంధించినటువంటి ఒక పేరుతో సో దీన్ని లాంచ్ చేశారు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు దీన్ని ఈ మధ్య లాంచ్ చేశారు విజయవంతంగా. ఇది దాదాపు 2.5 కిలోమీటర్ వరకు కూడా పైకి ఎగరగలగదనేటువంటి విషయాన్ని కూడా తెలిపారు. అయితే దీనికి సంబంధించినటువంటి స్పెషాలిటీ ఎట్లా ఉంది, సో అంటే రానున్న రోజుల్లో ఇంకా ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, సో ఇట్లాంటి ప్రాజెక్టులు ఇప్పటివరకు ఎన్ని చేపట్టారు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఈ సిన్స్మీ ఫౌండేషన్ ఈ మొత్తం కూడా ఇది ఏర్పాటు చేసి పిల్లలకి ఇక్కడ నేర్పించి దీన్ని ఫ్లయింగ్ చేసినటువంటి సిన్స్మీ ఫౌండేషన్ ఫౌండర్ ఈశాన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి. సో ఈ డిఎస్ఆర్ ఎస్ఎల్వికి సంబంధించినటువంటి 2027కి సంబంధించినటువంటి స్పెషల్ ఏంటి? First of all, DSR SLV stands for Dr. Sarvepalli Radhakrishnan Satellite Launch Vehicle, or I consider actually myself as a teacher, so we have given this unique name. Generally it will be like Dr. Kalam and at all, and if you talk about like at the last moment of the life of a Kalam sir also consider himself as a teacher. So that is what the unique name we have given to this rocket launch as a Dr. Sarvepalli Radhakrishnan Satellite Launch Vehicle 2027. Why 2027? Recently on 19th April, we have successfully launched rocket for 2.8 kilometer, which is basically designed by the school kids. So here today we are here at the Sathi Kendra, which is actually funded by IIT Kanpur. Where the children's morning, evening they come over here and they provide a free education, and they do a lot of extracurricular activities also like rocketry, satellite technology, drone technology, and how to be a good human being. So those all the things will be taught to the children's. So currently at our center Sathi Kendra there are around 18 to 20 students are there, and we have trained them. They only actually designed this rocket. We have trained them, and full day night, like sometime 2 to 3 o'clock midnight, all the students will stay over here and they do
work on this. So actually, as it is mentioned, DSRSLV 2027. So as 2027. So this was a level 1 actually, 19th April. So why we selected, one more thing is that why we selected 19th April. On 19th April, like almost 50 years of the India's first satellite, Aryabhatta, like has completed. So just to celebrate the legacy of the Aryabhatta satellite launch, we have opted this date, and this was our level 1. As it is mentioned 2027, so this was the level 1. We have next level 2, which is for 5 kilometer. Level 1, this 19th April was for 2.8 kilometer, and level 2 is for 5 kilometer. That is in October 2026 on birth anniversary of Dr. Kalam. And level 3 we are planning in February on National Science Day. Next year 2027, and there's a final level, that is what the 2027, which we are planning in Chennai for 10 kilometer altitude, where there will be a research payload cubes will be also there, and our plan is to involve across the nation 2047 students across the nation. Project, how do you feel these locations people are yours? So my feeling is amazing, and I would like to actually express my sincere gratitude. Today I am talking in front of the camera. It is all possible because of my teachers. I believe that. విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు, సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టి విజయవంతం చేస్తామని అయితే ఈశాన్ చెప్తున్నారు. జర్నలిస్ట్ నగేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. పక్షవాతం బాధితులకు పెద్ద ఊరట కలిగించేలా ఓయూ విద్యార్థులు ముందుకొచ్చారు. పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పడిపోతే తిరిగి మామూలు స్థితికి రావాలంటే నెలల తరబడి ఫిజియోథెరపీ చేయించుకోవాలి. పైగా ఖర్చుతో కూడుకున్న పని, సమయం కూడా ఎక్కువే పడుతుంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ విద్యార్థులు ఈ కష్టాలకు చెక్ పెట్టేలా ఓ ఆవిష్కరణ చేశారు. తక్కువ ధరలోనే పక్షవాత రోగుల చేతులకు కదలికనిచ్చే గ్లౌజులను రూపొందించారు. పక్షవాతం అంటే ఒక్క వ్యక్తికి కాదు, మొత్తం కుటుంబానికే భారంగా మారే వ్యాధి. స్ట్రోక్ కారణంగా చేతులు, కాళ్లు పనిచేయకపోతే సాధారణ జీవితం తిరిగి రావడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు నెలల తరబడి ఫిజియోథెరపీపై ఆధారపడాల్సి ఉంటుంది. సమయం, డబ్బు రెండూ ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో అయితే పరిస్థితి మరింత దారుణం. సరైన సదుపాయాలు లేక చాలా మంది రోగులు మధ్యలోనే చికిత్స ఆపేస్తున్నారు. ఈ సమస్యలను దగ్గరగా చూసిన ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ విద్యార్థులు రాజశ్రీ, హర్షవర్ధన్ పెరాలసిస్ పేషెంట్లకు తక్కువ ఖర్చుతోనే ఉపశమనం కలిగించేలా గ్లౌజును రూపొందించారు. పెరాలసిస్ అటాక్ అయ్యాక ఫిజియోథెరపీ కోసం 6 నెలలకు పైగా వేచి చూడకుండా కేవలం 2 నెలల్లోనే ఫలితం వచ్చేలా 2 రకాల ప్రోటోటైప్ గ్లౌజులను సిద్ధం చేశారు. ఇందులో ఒక గ్లౌజ్ చేతివేళ్ల కదలికలకు అద్భుతంగా పనిచేస్తుంది. గ్లౌజ్ లోపల సెన్సార్లు, మోటార్స్ అమర్చారు. ఇవి వేళ్ల పొజిషన్ను గుర్తించి రీడింగ్ చేయడంతో పాటు పేషెంట్ మిషన్ పనితీరుపై ఫీడ్బ్యాక్ ఇస్తుంది. దీనిలో 2 మోడ్స్ ఉంటాయని తెలిపారు విద్యార్థులు. మాన్యువల్ మోడ్ రోగి సొంతంగా పనులు చేయగలిగే స్థితిలో వాడతారని, ఆటోమేటిక్ మోడ్ రోగి సొంతంగా పనులు చేయలేని సందర్భంలో వినియోగిస్తారని చెప్పారు. ఈ డివైస్ ఎట్లా హెల్ప్ అవుతుంది స్ట్రోక్ పేషెంట్స్కి అంటే, స్ట్రోక్ పేషెంట్స్కి ఈ హ్యాండ్ మూవ్మెంట్స్ అన్నవి కష్టం అవుతుంది. ఇది ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, ఈ చిన్న మూవ్మెంట్స్ కూడా వాళ్ళు అచీవ్ చేయాలంటే వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేయించేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ థింగ్ మోటివేట్ అయ్యి ఉండరు. వాళ్ళకి ఒక మోటివేషన్ కావాలి. సో దానికోసము మేము ఇది లైట్ వెయిట్ ఉండేటట్టు చూసుకున్నాం, పేషెంట్స్ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని. అంతేకాకుండా వాళ్ళ మోటివేషన్ని ఫోకస్ చేసుకుంటూ డిజిటల్ ట్విన్ ఒకటి మేము ఇంక్లూడ్ చేసుకున్నాము. ఏ యాక్షన్ అయితే వాళ్ళు పర్ఫామ్ చేస్తారో సేమ్ అది అక్కడ రెప్లికేట్ అవుతుంది. సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఓకే ఇది ఇంత మూవ్ అయింది, ఇంకా నేను బెటర్ చేయొచ్చు. వచ్చే రిపోర్ట్స్ బట్టి కూడా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, డివైస్ నుంచి ఎంత ఎఫర్ట్ వెళ్తుంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా రిపోర్ట్స్ వైజ్ మనము ట్రాక్ చేసుకోవచ్చు. ఇదే డేటా డాక్టర్కి కూడా రిమోట్గా డేటా వెళ్తుంది. సో వాళ్ళు కూడా జస్ట్ వాళ్ళ హాస్పిటల్ నుంచి వీళ్ళ ఇంట్లో నుంచే ఇట్లా వాళ్ళ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందన్నది వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కేవలం చేతి వేళ్లే కాకుండా భుజం వరకు పక్షవాతం ప్రభావం ఉన్న రోగుల కోసం 2వ గ్లౌజును రూపొందించారు. భుజం నుంచి అరచేతి వరకు కదలికలు వచ్చేలా ఇది పనిచేస్తుంది. ఇందులో దాదాపు 1 వేనికి 3 సెన్సార్లు వచ్చేలా మొత్తం 15 సెన్సార్లు అమర్చి తయారు చేశారు. ప్రతి ఒక్క వేని కదిలించే విధంగా త్వరగా కోలుకొని వారి చేతిలో పెన్ను, గ్లాస్ పట్టుకునేలా చేస్తుందన్నారు. ఫింగర్స్కి వచ్చేసరికి అవి ఎంత రికవర్ చేయించినా వాళ్ళు జస్ట్ ఫ్లెక్స్ అండ్ ఎక్స్టెండ్ అంటే క్లోజ్ అండ్ ఓపెన్ ఇది చేయగలుగుతున్నారు తప్ప వాళ్ళు ప్రిసైజ్ మూమెంట్స్ అంటే
పెన్ను పట్టుకొని రాయడం, చేతులతో అన్నం కలుపుకొని తినడం, ఆర్ షర్ట్ బటన్స్ పెట్టుకోవడం, అవి చేయలేకపోతున్నారు. సో అవి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఈ మిగతా జాయింట్స్కి చూసుకుంటే ఒక్కొక్క పెద్ద మజిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎల్బోకి మన బైసెప్ మజిల్ ఉంటుంది, షోల్డర్కి ఏమో ఈ షోల్డర్ డెల్టార్ మజిల్ ఉంటుంది, వ్రిస్ట్కి బ్రేకియోరేడియాలిస్ కనెక్ట్ అయి ఉంటుంది. అదే మన ఫింగర్స్ కాడికి వస్తే ఈ 5 ఫింగర్స్కి కలిపి మనకి 21 మజిల్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన ఫోర్ ఆర్మ్లో 21 మజిల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఆ 21 మజిల్ గ్రూప్స్ని మూవ్మెంట్ చేయించి మళ్ళీ అవి రికవర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఆ టైంలో ఆ గ్యాప్లో పేషెంట్స్ అందరూ డిమోటివేట్ అయిపోయి ఇంకా రాదేమో, పోనీ వచ్చినా ఇంతేనేమో అనుకొని వాళ్ళు మళ్ళీ డ్రాప్ అయిపోవడం ఇలా జరుగుతున్నాయి. అదే ఇలా జరగదు అని మెయిన్గా మేము ఈ ఫింగర్కి పర్టికులర్లీ త్రీ సెన్సర్స్ ఉండేలా పెట్టాం. విద్యార్థుల మేధస్సుకు అధ్యాపకుల ప్రోత్సాహం తోడవడంతో ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఇప్పటికే ఫిజియోథెరపీ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఈ వైట్ కలర్ గ్లౌజ్ ను అమర్చి పరీక్షించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అధ్యాపకులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ కింద ఏఐసిటిఈకి పంపగా దీని ప్రాముఖ్యతను గుర్తించిన సంస్థ మార్కెట్ అవసరాల కోసం 19.5 లక్షలను మంజూరు చేసిందన్నారు. ఇలాంటి అత్యాధునిక ఫిజియోథెరపీ పరికరాలు అమెరికా లాంటి దేశాల్లో సుమారు 7.5 లక్షల రూపాయల వరకు ఉంటాయని, కానీ ఓయూ విద్యార్థులు రూపొందించిన ఈ గ్లోవ్స్ కేవలం 10-15 వేల రూపాయలలోపే అందుబాటులోకి రానుందన్నారు. ఈ ప్రోడక్ట్ని మార్కెట్లో అవైలబుల్ విత్ వెరీ లో కాస్ట్ తీసుకొస్తే దే కెన్ బై ఇట్ అండ్ యూజ్ ఇట్. మా దగ్గర ఇది చూసిన న్యూస్ పేపర్లో అట్లా ఆర్టికల్స్ చూసి చాలామంది సార్ మాకు ఇట్లాంటిది కావాలి, ఎట్లా మేము హౌ కెన్ వి పార్టిసిపేట్ ఇన్ దిస్ అని కూడా చాలామంది వస్తున్నారు. సో ఫైనల్గా ఒక 10,000 to 15,000 లోపే ఈ ప్రోడక్ట్ని రాగలిగితే ఇది ఇట్ విల్ హెల్ప్ ద స్ట్రోక్ పేషెంట్స్. మొత్తానికి విద్యార్థుల ఈ కొత్త ఆవిష్కరణ పక్షవాతం రోగులకు ఆశాకిరణంగా మారింది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చికిత్స అందించే ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే వైద్య రంగం కొత్త దిశగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎడిక్మెట్ మెట్లబాడి పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నప్పుడు ఓ అద్భుతం జరిగింది. బావిలోని చెత్తను తొలగించే క్రమంలో అక్కడ ఓ బుల్లి సునుకం ఇరుక్కుపోయి బయటకు వచ్చే మార్గం తెలియక ఆకలితో ఆర్తనాదాలు చేసింది. దానిని గమనించిన ఇట్ ఈజ్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ బృందం వెంటనే స్పందించి రక్షించారు. ఇప్పుడు ఆ డాగ్ ఆ ప్రాజెక్టుకే బ్రాండ్ అంబాసిడర్గా మారింది. ఒకప్పుడు నీటి వనరుగా శిల్పకళకు ప్రతీకగా ఉన్న అడిక్మెట్లోని మెట్ల బావి కాలక్రమేణా పూర్తిగా పాడైపోయి చెత్తతో నిండిపోయి శిథిలావస్థకి చేరింది. దానిని ఇట్ ఈజ్ రెయిన్ వాటర్ ప్రాజెక్టు సంస్థ పునరుద్ధరించే పనిలో పడింది. ఈ క్రమంలో అక్కడ ఆ సంస్థ ఫౌండర్ కల్పన రమేష్కు బావిలోని చెత్తలో చిక్కుకుని అల్లాడుతున్న ఓ మగ కుక్క పిల్ల కనిపించింది. వెంటనే స్పందించి వాలంటీర్ల బృందంతో కలిసి దానిని రక్షించారు. అంతకుముందు ఒక డాగ్ అక్కడే వేరే డాగ్ ఒకటి ఉండేది. సో దాన్ని బ్యాక్ సైడ్ ప్లాస్టిక్స్ ఈ క్లీనప్ పోస్టర్లో కూడా వీ హ్యాడ్ దట్ డాగ్ అండ్ కౌ ఈటింగ్ ప్లాస్టిక్స్. ఇట్స్ అ టెరబుల్ థింగ్ కదా, బట్ అది కాన్షియస్లోకి రావాలని వాలంటీర్ క్లీనప్స్ కూడా మేము ఈ అనిమల్స్ ప్లాస్టిక్ ఈ పిక్చర్సే పోస్టర్స్లో ఉన్నాయి. బట్ ఎనీథింగ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. ప్రతి వాళ్ళు చూసి ఇది బాగాలేదని లేదు గవర్నమెంట్లో ఎవరినో తిట్టుకోవడము వెళ్ళడం అట్లా కాదు, నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించేవాళ్ళు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఆ బావిలోకి దిగి ఎంతో జాగ్రత్తగా ఆ కుక్కను పైకి తీసుకొచ్చి ప్రాణాపాయం కలగకుండా సేవలు చేశారు. దానికి అడ్డీ అని పేరు కూడా పెట్టారు. ఇది ఇంటర్వెల్ అయితే సెకండ్ హాఫ్లో వారు వచ్చిన పనిని పూర్తి చేశారు. బావి పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి బావిని శుభ్రం చేశారు. దానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చారు. వారసత్వ సంపదను మళ్లీ నిలబెట్టారు. ఆ రోజు దొరికాడు, ఏం చేయాలి నెక్స్ట్? వీ కాంట్ జస్ట్ లీవ్ హిమ్ దేర్. అదిను ఒక లైఫ్ అండ్ వీ సేవ్డ్ హిమ్ దెన్. we have to take a quick decision. So I liked what the decision I took that day. And ఈ రోజు కూడా ప్రతిసారి నేను ఆడిని చూసినప్పుడు నాకు ఆ బావి గుర్తొస్తుంది, ఆ వాలంటీర్స్ గుర్తొస్తారు, ఆ రోజు గుర్తొస్తుంది. అండ్ వాడు హ్యాపీగా ఇట్లా నాతో ఆడుకుంటూ మాదొక ఫామ్ హౌస్లో ఉన్నాడు. వాడు హ్యాపీగా ఉన్నాడంటే ఓకే, వాడికి ఒక లైఫ్ వచ్చినట్టు. అండ్ హీఈస్ హ్యాపీ దేర్, దట్ మేక్స్ మీ హ్యాపీ. అంటే ఆ పరిస్థితి నుంచి ఐ బ్రాట్ హిమ్ బ్యాక్. మేబీ అక్కడే ఉండుంటే, మనం చూసుకోకుండా ఉండుంటే మేబీ హీ వుడ్ హ్యావ్ లాస్ట్ హిస్ లైఫ్. సో అలా వాటర్
వెల్ కూడా నేను అలానే చూస్తాను. నాకు అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ dogs or pets or human beings. Even water is so important. Water is also life. చెత్తా చెదారంతో నిండిపోయిన ఆ బావి ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారింది. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ప్రాణాల కోసం పోరాడిన అడ్డి ఆ ప్రదేశానికి మెయిన్ అట్రాక్షన్గా మారింది. ఒక పాత నిర్మాణానికి పూర్వ వైభవం తీసుకురావటం ఎంత ఆనందమో అదే సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడటం మరింత సంతృప్తినిస్తుంది. ప్రతి పోస్ట్ బ్యానర్ పై కూడా కుక్క ఫోటో ఉండటం ప్రత్యేకంగా అనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని యూపీఎస్ బోగారం, యూపీఎస్ ఇస్కిల్లా, దుబ్బాక, సర్నేనిగూడెం ప్రాథమిక పాఠశాలల్లో పాఠశాల వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ, మండల కాంప్లెక్స్ అధికారులు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. డీఈఓ సత్యనారాయణ ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంపై అభినందనలు తెలిపారు. తరువాత గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని యూపీఎస్ బోగారం, యూపీఎస్ ఇస్కిల్లా, దుబ్బాక, సన్నేనగూడెం ప్రాథమిక పాఠశాలల్లో పాఠశాల వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ, మండల కాంప్లెక్స్ అధికారులు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. డీఈఓ సత్యనారాయణ ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడంపై అభినందనలు తెలిపారు. తర్వాత గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.